హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనం ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం సొసైటీలో అందరినీ అనుమానించేలా చేస్తుంది. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా సరే మన పక్కనే నిలుస్తాడు. నిజమే కదండి? పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలైతే నేర్పుతున్నారు. నిజమే కదా? అలాగే ఒక్క విషయం, గుండెల నిండా ప్రేమ ఉన్నా ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. సమస్య యొక్క ఆకారం ఎంత పెద్దది అయినా నీ ఆలోచన గొప్పగా ఉంటేనే అది తీరిపోతుంది. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీతో చెప్పిన రహస్యం నువ్వు మరొకరికి చెప్పినప్పుడు ఆ స్నేహం మరణించినట్లే. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎందుకు అంటే దానివల్ల మనకు మనశ్శాంతి ఉండదు. అర్థమైంది కదండి? అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనమే ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారి కష్టాలు కాదు కదా. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. కఠినమైన పరిస్థితులు వ్యక్తిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు వ్యక్తిని శక్తివంతుడిగా మారుస్తాయి. డబ్బులు దాచడానికి ప్రయత్నించకండి, వాటిని రెట్టింపు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతలను వదిలితేనే బ్రతుకు మారుతుంది. సమస్యల్లో సహనం కోల్పోకండి. సమస్య మీకు సహాయం చెయ్యాలి, మీ గెలుపును అధిరోహించాలి. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. అలాగే అవసరానికి పనికిరాని ఆస్తులు, అవసరం తీరాక వదిలించుకునే రిలేషన్స్ ఉన్నా లేకున్నా ఒకటే. ఏడిస్తే చనిపోయిన వాళ్ళే కాదు, బ్రతికి ఉన్న వాళ్ళు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. జ్ఞానులతో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విఘ్నతను నువ్వే కోల్పోతావు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బ్రతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అర్థమైంది కదండి? మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పని చెయ్యి. ఎందుకు అంటే నువ్వు ఏం చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి మంచిగా వస్తుంది. గుర్తుంచుకోండి, చదవడం తెలియని మగాడికి దొరకకూడని పుస్తకమే ఒక స్త్రీ. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు, కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి నదికి ఒక మలుపులాగా ప్రతి జీవితానికి గెలుపనేది రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవడమే. అలాగే ఒక్క విషయం, ఇళ్ల మధ్య బాటలు కాకుండా గోడలు కట్టుకోవడం వల్లనే బంధాలు పలచబడుతున్నాయి. మనుషులు ఒంటరితనానికి లోనవుతున్నారు. సహాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించొద్దు. ఒక్కోసారి చిన్న సహాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. గెలిచిన వాళ్లే జీవిత పాఠాలు చెప్పనవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకుని ఉంటారు. ఎన్నిసార్లైనా బాధపడు, కానీ దేనికి భయపడకు. కొన్ని ఒంటరి పోరాటాలే గొప్ప సామ్రాజ్యాల్ని నిర్మిస్తాయి. రుచి మరిగిన కుక్క ఎప్పుడూ కూడా కొత్త కొత్త రుచుల కోసం ఎదురు చూస్తుందట. అదేవిధంగా కొత్త పరిచయాలకు అలవాటు పడ్డ మనుషులు
పాత వాళ్లను పక్కకు నెట్టేస్తారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి క్షణకాలం పట్టొచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితకాలం సరిపోకపోవచ్చు. కొన్ని కలలు ఎప్పటికీ తీరవు, కొన్ని ఆశలు ఎప్పటికీ నెరవేరవు. అయినా ఏదో రోజు దేవుడు కరుణించకపోతాడా అన్న ఆశతో ఎదురుచూస్తూ గడిపేయడమే జీవితమంటే. నిజమే కదండి. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపల ఉంటుంది. ఎందుకు అంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. మౌనంగా ఉండడం నేర్చుకో. అలా ఉండలేకపోతే నీ మాటల్లో నాణ్యత ఉండేలా చూసుకో. చాలామంది మంచివాళ్ళు తమ తప్పుల సాక్ష్యాన్ని దాయడం వలనే మంచోళ్ళయ్యారిక్కడ. నిజమే కదండి. అన్నింటికంటే విలువైనది నోరు. ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుంటే గెలవడం తప్ప నీ జీవితంలో ఓటమనేదే ఉండదు. గుర్తుపెట్టుకో. అలాగే కొందరికి ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి, ఒకరు మన మధ్యలో లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. నిజమే కదండి. అలాగే నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నింటికంటే పెద్ద తప్పు. గుర్తుంచుకోండి. చాలా బాధగా ఉంది, నా అనుకున్న వాళ్ళంతా నన్ను దూరం పెడుతుంటే. సంతృప్తి అనేది పేదవారిని ధనవంతుల్ని చేస్తుంది. అసంతృప్తి అనేది ధనవంతులను బీదవారిగా మారుస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఎవరి మీద ఆధారపడకండి. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. ఏ క్షణం అయితే వేరొకరిని మీ బలం అని నమ్ముతారో ఆ మరుక్షణం నుండి మీరు బలహీనులుగా అయిపోతారు. నీతోటి వాళ్ళకి ఎన్నిసార్లు సహాయం చేసినా వాళ్ళని గుర్తు ఉండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాట వాళ్ళు చచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటారు. గాయం తగిలిన గుండెకు నిద్ర పట్టని అర్ధరాత్రులే అతి పెద్ద శత్రువులు. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వెయ్యకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అర్థమైంది కదండి. అలాగే ప్రేమ చాలా విలువైనది. దానిని అడ్డుకునే స్థితి వస్తే మర్యాదగా పక్కకు తప్పుకోవడంలోనే మన విలువ కనపడుతుంది. ఒక్కోసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది, 4 మాయమాటలకే పడిపోతుంది. నిజమే కదండి. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడచ్చు. అందరూ అంటూ ఉంటారు, డబ్బు ముఖ్యం కాదు, ప్రేమానుబంధాలే ముఖ్యం అని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్లే నిన్ను లెక్క చెయ్యరు. ఈ సొసైటీలో ఎవరు తప్పు వాళ్ళు చూసుకుంటారు, కానీ ఇరుగు పొరుగు కథలు మొత్తం వీళ్లకే కావాలి. వేరొకరి గురించి చెడుగా చెప్పేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నిజమే కదండి. మన అనుకున్న వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేయకున్నా కనీసం మాట సహాయం చెయ్యండి. మీ మాట వారిలో మనోధైర్యాన్ని పెంచొచ్చు. గాయపడిన మనసును అయినా సరిచెయ్యొచ్చు, కానీ గర్వంతో నిండిన మనసును, అహంతో ప్రవర్తించే వ్యక్తిని ఎవ్వరూ కూడా బాగు చేయలేరు. నిన్ను వదిలేయాలి అనుకున్న వాళ్ళు 2 విషయాలు చేస్తారు. ఒకటి, నీకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. ఇక రెండవది, నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వేరొకరికిస్తారు. మనం వెళ్ళే దారిలో రాళ్ళుంటే చెప్పులు వేసుకుని నడిచి వెళ్ళొచ్చు, కానీ చెప్పులోనే రాయి ఉంటే మాత్రం నడవడం చాలా కష్టం. అదేవిధంగా బయట ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనలో ఉన్న బలహీనతలను అధిగమించుకుంటూ జీవించడం చాలా కష్టం. సంతోషకరమైన జీవితం గడపాలి అనుకుంటే
దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. అలాగే నిజానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అన్నది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి, వాస్తవానికి మధ్య ఉన్న ఆ దూరం ఎంతదో. అలాగే రామితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటినీ అతికించలేము. ఇక ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే నిలుస్తుంది. అర్థమైంది కదండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మంచి మనసుతో చేసిన సాయం, మంచి వాళ్లతో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. ఇక నిజం ఒకరోజు బాధ పెట్టొచ్చు, కానీ అబద్ధం జీవితాంతం బాధ పెడుతుంది. మన అనుకున్న వారి కోసం చూసే ఎదురుచూపు ఎంత మధురమైనదో, అలాగే నిర్లక్ష్యం అంత కఠినమైనది. ఈ సొసైటీలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ ఉంటుంది. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడారులు కూడా సముద్రాలవుతాయేమో. గుర్తుంచుకోండి ఒక్క విషయం, మీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నవి. మీరు దేనినైనా చేయగలరు, ప్రతి ఒక్క పనిని మీరు నేర్చగలరు. కానీ ఒక విషయం ఏంటంటే, మీరు మీలో ఈ శక్తిగల ఈ ప్రతిభను గుర్తించాలి. దాన్ని మీరు నమ్మాలి. మీపై మీకు నమ్మకం ఉంచాలి. ఆడపిల్లంటే మోయలేని బరువు కాదు, సంతోషంగా మోసే బాధ్యత. ఆడబిడ్డ ఉన్న ప్రతి తండ్రి ప్రేమానురాగాల్లో ధనవంతుడే. నిజమే కదండి. నా టైం బాలేదు అని ఎప్పుడూ బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఓ సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురు చూడంతే. అలాగే ఎప్పుడూ కూడా మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులుంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం ఎప్పుడూ కూడా మించుకుపోకూడదు. ఇక కన్నీరు పరిచయం లేని నయనం ఉండదు, జ్ఞాపకాలు లేని మనసు ఉండదు, గతం లేని జీవితం ఉండదు. అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితం అంటే. అర్థమైంది కదండి. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకో. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలు పెట్టండి. అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలం. కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలము. అబద్ధాల్ని నిజంగా చిత్రీకరించడం చాలా తేలిక, కానీ నిజాన్ని నిజంగా నిరూపించడం సహనంతో కూడుకున్న పని. నిజమే కదండి. ఆడపిల్ల ఏడుస్తుంటే ఇంటికి వస్తే మేం ఉన్నాం అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు. పరువు కోసమో పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. అర్థం చేసుకొని ఆసరా ఇవ్వండి. అర్థమైంది కదండి. ప్రేమ అనేది ఒకరిపైనే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. ఈ సొసైటీలో మనిషికి ఉండే పెద్ద జబ్బు ఏది అంటే, ఒకరు మన పక్కన లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం. నిజమే కదండి. అలాగే టైం నడుస్తున్నప్పుడు నీవు పెరుగుతున్నావు అంటే అది నీ అవసరం. పరిగెత్తుతున్నప్పుడు నీవు నడుస్తున్నావంటే అది నీ అసమర్థత. ఇక అదే టైం మరియు నీవు కలిసి ప్రయాణిస్తే అది నీ సామర్థ్యం. కాబట్టి కాలంతో పాటు నీవు కూడా పయనించసాగడం నేర్చుకో. అనుకున్నది సాధించలేకపోయానని బాధపడొద్దు. ఎందుకు అంటే, నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు.
బాగు కోరేవాడు కోపగించుకుంటాడు. మోసగాడు నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడికి శత్రువులు అవుతారు. మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులవుతారు. ఇదెక్కడి విడ్డూరమో! ఈ సొసైటీలో మనుషులు పాముల కంటే విషపూరితంగా తయారయ్యారు. ఒకరిని ఒకరు నవ్వుతూ కాటేసుకుంటున్నారు. నిజమే కదండి. అలాగే జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితంలో కాలం పెట్టే పరీక్షల్లో జీవితం అనే ఆఖరి పేజీ ఎవరికీ తెలియని సమాధానమే. ఈ సృష్టి, ఈ జీవితం. ఒక మనిషి నవ్వే క్షణం అబద్ధం కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలు. నీవు చేసే పనులతో అందరితో నీవు ఎంత మంచివాడివో అనిపించుకోవడానికి ప్రయత్నించకు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించితే అదే నిన్ను కాపాడుతుంది. అలాగే నీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఏనాడు కూడా చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకనయ్యే అవకాశం కూడా ఉంది. అర్థమైంది కదండి. అడిగిన వాళ్ళకి దానం చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకూడదు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అదే మంచి భర్త యొక్క లక్షణం. నిజమే కదండి. అర్ధాంగిని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె ఈ 2 విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. ఒకటి, ప్రతి చిన్న విషయానికి నీ సహాయాన్ని కోరుతూ ఉంటుంది. ఇక రెండవది, ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో అని పదే పదే నీ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే మరొకరు నిన్ను మోసం చేయడానికి రెడీగా ఉంటారని గుర్తుపెట్టుకో. కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. అలాగే జీవితంలో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఏంటి అంటే, ఎక్కువ కోపం ఉన్న మగాడికి తనని నిజంగా నమ్మి వచ్చిన ఆడదాన్ని మోసం చేయడు. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. నిజమే కదండి. అలాగే వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యతలు వచ్చాయని అర్థం చేసుకోండి. నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపు జరగబోయే దాని గురించి భయపడ్డంలో ఉపయోగమూ లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోయి ఉంటుంది. అలాగే ఒక్క విషయం, మిమ్మల్ని చూసి అసూయపడే వారితో మీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మీ ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖత్వమవుతుంది. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంతా బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకంటే బలవంతులు ఎంతోమంది ఉన్నారని. విరిగిన అద్దం అతికిస్తే అందంగా ఉంటుందని అంటారు, కానీ అతికించిన అద్దంలో ఎంత అందమైన ముఖమైన ముక్కలు ముక్కలుగానే కనిపిస్తుందని ఎవ్వరూ అర్థం చేసుకోరు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. బరువు అనేది పట్టుకున్నంత వరకే, బాధ అనేది తట్టుకున్నంత వరకే. ఒకసారి వదిలేసి చూడండి, మీరు ఎంత తేలికగా ఫీల్ అవుతారు. నువ్వు అక్కర్లేదనుకున్న మనుషులు నీకు అక్కర్లేదని ఆలోచనలు 2 మనసుకు భారమే. వదిలించుకుని విదిలించుకుని మనస్సును తేలికపరుచుకుంటేనే
జీవితం అనేది హాయిగా ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంది. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, ఎప్పుడూ కూడా నువ్వు ఒక్కడివే నిలబడి ఉన్నావంటే దాని అర్థం ఒంటరివే అని కాదు. వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి నీవు ఒక్కడివే సిద్ధమయ్యావని, గట్టిగా పోటీగా సిద్ధమయ్యావని అర్థం. ఎప్పుడూ మీ వైపు నుండే ఆలోచించకండి. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించండి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడడానికి ఇష్టపడకపోతే అసలు సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలు మగలు మాట్లాడడం మానేయకూడదు. ఇంకా దూరం పెరిగిపోతుంది. అర్థమైంది కదండి. నీ జీవితంలో ఈ ముగ్గురు ఉంటే నీ అంత అదృష్టవంతులే లేరు. 1 సంస్కారవంతమైన భార్య, 2 అండగా నిలబడే కొడుకు, ఇక 3వది మంచి స్నేహితుడు. నిజమే కదండి. దూరం పెట్టే వాళ్ళకి దూరం అయిపోవడమే మంచిది. మీ ప్రేమని లెక్క చేయని వారి కోసం అతిగా తాపత్రయపడి సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకండి. అలాగే మీ ప్రశాంతతని కూడా కోల్పోకండి. నిజమే కదండి. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులను చేస్తుంది. నీ ఇష్టాలను పట్టించుకోదు. నీతో ఏ విషయాన్ని చర్చించదు. నీకోసం టైం కేటాయించదు. ప్రతి చిన్న విషయానికి నీలో తప్పులు వెతుకుతుంది. జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కళ్ళకు నచ్చింది చేతిలో ఉండదు, మనసుకు నచ్చింది జీవితంలో ఉండదు. పెళ్లి తర్వాత ఈ తప్పులు చేయకండి. ఖర్చుల విషయంలో భార్యాభర్తల మధ్య నియంత్రణ అవసరం. ఇందులో ఏ ఒక్కరూ దుబారా చేసినా తర్వాత అది వైవాహిక బంధంపై ప్రభావం చూపుతుంది. పరస్పర గౌరవం వైవాహిక బంధాన్ని బలోపేతం చేస్తుంది. అగౌరవంగా ప్రవర్తిస్తే త్వరగా వారు విడిపోవడానికి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి, దంపతుల మధ్య గొడవ జరిగితే వెంటనే ఇద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు. ఇది వారి మధ్య దూరాన్ని మరింతగా పెంచుతుంది. పంతానికి పోవడం మాని ఎవరో ఒకరు తగ్గి మాట్లాడాలి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలి. ఇంట్లో అన్ని పనులు భార్య చెయ్యాలి అనుకోవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే ఇద్దరూ పరస్పర సమన్వయంతో సహకారంతో ముందుకు సాగాలి. సంసార జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం, విమర్శించుకోవడం మానాలి. ఇది మరిన్ని సమస్యలకు దారి తీసి వారి బంధాన్ని బలహీనం చేస్తుంది. ఈ సమయంలో ఒకరినొకరు బాసటగా నిలవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇక ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవాలి. కోపం వచ్చినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా తమని తాము నియంత్రించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే నిన్ను నమ్మి వచ్చిన భార్యని నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావో అప్పుడే జీవితంలో నువ్వొక రాజులాగా నిలబడగలుగుతావు. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదిరించగలుగుతావు. నువ్వు అంత ప్రేమగా నీ భార్యని చూసుకుంటే నీ కష్టంలో భార్య మాత్రమే నీకు అండగా నిలబడగలుగుతుంది. ఏ తోబట్టువులు కూడా నీకు సాయం చేసే స్థితి ఉండదు ఈ రోజుల్లో. ఇదేం విచిత్రమో కదా. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అందరితో నవ్వుతూ సంతోషంగా జీవించడం నేర్చుకోండి. మనసులో ఎంత ఉన్నా బయటికి నవ్వుతూ జీవిస్తేనే ఈ రోజుల్లో బ్రతకగలము. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే
పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.